వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ప్రతి ఒక్కరు కూడా ఇది తగ్గించుకోవాలంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇంతటికి ఏం తగ్గించుకోవాలి ఏమనేది తెలుసుకునే ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీకు నచ్చినటువంటి కొన్ని పాయింట్స్ను మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమి సలహా అంటే ఏం తగ్గించుకోవాలనే దాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మంచి ఆరోగ్యం కోసం ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య చిట్కాలు కూడా చెప్పుకొచ్చారు. మనం తీసుకునేటువంటి ఆహారంలో మనం అందరం కూడా ప్రతి ఒక్కరం నూనె, ఉప్పు, చక్కెర ఈ వాడకాన్ని మనం అందరం కూడా తగ్గించుకోవాలని కూడా ఆయన కోరుకొచ్చారు, అంటే చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఇక్కడ స్వస్థ నారి స్వశక్త్ పరివార్ అనే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళను ఈ కార్యక్రమాన్ని దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. అయితే కేంద్ర మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్తో కలిసి ఆయన స్వస్థ నారి స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. అనంతరం జరిగినటువంటి సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించారు. మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరం కూడా చక్కెర, ఉప్పు, నూనె వాడకాన్ని తగ్గించుకోవాలని కూడా చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా 13,944 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసినట్టుగా కూడా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. అంటే ఈ రోజు నుంచి కూడా అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా 15 రోజుల పాటు ఈ వైద్య శిబిరాలు కొనసాగుతాయని కూడా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. హై బీపీ, షుగరు, ఓరలు, అలాగే బ్రెస్టు, సర్వైకల్ క్యాన్సర్తో పాటుగా టీబీ వంటి వ్యాధులకు ఉచితంగా పరీక్షలు చేస్తామని కూడా వెల్లడించారు. గైనకాలజిస్టులు, ఏఎస్టీ, అలాగే అంటే ఈఎన్టీ, అలాగే కళ్ళు, డెర్మటాలజీ, సైకియాట్రిక్ వంటి స్పెషలిస్ట్ వైద్యులు కూడా ఈ క్యాంపుల్లో కూడా అందుబాటులో ఉంటారని కూడా, అందువల్ల ప్రతి మహిళ ఈ వైద్య క్యాంపులకు వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కోరడం జరిగింది. మరోవైపు తమ ప్రభుత్వం ప్రజా ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని కూడా తెలియజేశారు. ఏడాది ఆరోగ్య రంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం 19,264 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసిందని కూడా చెప్పుకొచ్చారు. వైద్య ఖర్చులు పెరిగిపోయినా ఈ రోజుల్లో పేదలకు అండగా నిలిచేందుకు కూడా యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమును కూడా తీసుకొచ్చామని కూడా తెలియజేశారు. ఈ పథకం ద్వారా కూడా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 2.5 లక్షల వరకు కూడా ఉచిత ఆరోగ్య బీమాను కల్పిస్తున్నట్టు కూడా తెలిపారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి పేదల కోసం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా కూడా 25 లక్షల వరకు కూడా అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని, ఇలాంటి మరిన్ని అవకాశాలు కూడా విద్య, వైద్యం, వ్యవసాయం మీద ప్రభుత్వాలు ఎంత ఉచితంగా ఇచ్చినా పర్వాలేదని కూడా చెప్పుకోవచ్చు. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.